రైట్ ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పై కేటీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. ఉప ఎన్నిక గెలుపు సమీకరణాలపై ఈ రోజు మధ్యాహ్నం నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇక ఉప ఎన్నిక ఎలా గెలవాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలతో స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించనున్నారు కేటీఆర్. రైట్ ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పై కేటీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. ఉప ఎన్నిక గెలుపు సమీకరణాలపై ఈ రోజు మధ్యాహ్నం నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఉప ఎన్నిక ఎలా గెలవాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలతో స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించనున్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, మధ్యాహ్నం తర్వాత ఓ ప్రైవేటు హోటల్లో కేటీఆర్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ ముఖ్య నేతలతో సమావేశమే ఆ సమయంలో ఇప్పటివరకు డివిజన్ల వారికి కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించారు. 6 డివిజన్లకు సంబంధించి కూడా 6 ఇన్ఛార్జీలు నియమించారు. ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికీ 2 డివిజన్లకు సంబంధించి 2 డివిజన్లు కూడా కేటీఆర్ వరుసగా కూడా సమావేశం అవుతూ వస్తున్నారు. ఆ డివిజన్లలో ఆ గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి సంబంధించిన దానిపైన కూడా ప్రజల వద్దకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇవాళ జరిగే ఈ సమావేశానికి సంబంధించి మాత్రం సమావేశంలో మాత్రం ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ ఎలాంటి శంకుస్థాపనలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ ఇప్పటికే ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా నెరవేర్చట్లేదు. ఇదే అంశాన్ని కూడా తీసుకెళ్లాలి అంటూ కూడా కేటీఆర్ అయితే బీఆర్ఎస్ నేతలకు కూడా సూచనలు కూడా చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఇంకా ఎలాంటి అంశాలపైన సూచనలు చేయబోతున్నారనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే ఆడుతుంది. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన దానిపైన కూడా అయితే ఆ క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేకు సంబంధించినందుకు మాత్రం ఎమ్మెల్యే ఇప్పటివరకే ఎమ్మెల్యేగా ఉండి మాత్రం మాగంటి గోపినాథ్ అకాల మరణం చెందారు. కాబట్టి మాగంటి గోపినాథ్ సతీమణికి ఆ సీటు ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది. అఫీషియల్ గా మాత్రం ఇంకా చెప్పాల్సి ఉంది. కానీ అలా సతీమణి ఎన్నికల్లో పోటీ చేస్తుంది అంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు కూడా ఒక క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ జరిగే సమావేశానికి సంబంధించి సమావేశంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లిన సందర్భంలో మాత్రం హైదరాబాద్ నగరంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గత 10 ఏళ్లుగా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అనే దానిపైన కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా నెరవేర్చట్లేదు. జూబ్లీ హిల్స్ లో మాత్రం మంత్రులు పర్యటిస్తున్నారు. మంత్రులు పర్యటించిన సమయంలో మాత్రం శంకుస్థాపనలు చేయడంతో పాటు వివిధ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా ఏదైతే చెప్తున్నారో వాటిని మాత్రం ప్రజలు ఎక్కడ కూడా నమ్మొద్దు అంటూ కూడా ఇప్పటివరకు కేటీఆర్ అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మాత్రం ఇవాళ నేతలకు ఇంకా ఏ విధంగా దిశానిర్దేశం చెబుతున్నారు. గడప గడపకు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏ విధంగా అభివృద్ధి చేసింది, జీహెచ్ఎంసీ మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత ఎన్ని స్థానాలు గెలిచాము అనే దానిపై కూడా ఆ ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. 6 డివిజన్లకు సంబంధించిన ఇన్ఛార్జీలు నియమించారు. ఇన్ఛార్జీలు మాత్రం ఇప్పటివరకే ఆ వారి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారి నియోజకవర్గానికి సంబంధించిన ఆ నేతలు కూడా ఇక్కడికి వచ్చే ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. నేతలందరూ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. డివిజన్ కు సంబంధించిన వాళ్ళు మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం 2 గంటలు అదేవిధంగా సాయంత్రం 3 గంటల పాటు కూడా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. మిగతా సమయంలో మాత్రం వారి పనులు చేసుకోవాలని చెప్పి కూడా కేటీఆర్ ఇప్పటివరకే సూచనలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.